రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలైన కురుమ పెద్ద రాజయ్య, గంప రాజయ్యలకు చెందిన మూగ జీవాలు విషపూరిత నీరు త్రాగి మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు అన్నారు. నేటి తోటి నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హున్నాజ్పేట్ గ్రామంలో గత 2 రోజుల క్రితం విషపూరిత నీరు త్రాగి 70 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు తోటి నాయకులతో కలిసి కుర్మ పెద్ద రాజయ్య మరియు కుర్మ గంప రాజయ్య కుటుంబాలను పరామర్శించారు. వారిని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు 22,000 రూపాయలు తక్షణ సహాయంగా అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వస్తారని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎలాంటి దిగులు చెందవద్దని బాధిత కుటుంబాలను మనోధైర్యానికి చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, సొసైటీ చైర్మన్ వెంకంగారి జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
గత 2 రోజుల క్రితం ఉన్నాజిపేట గ్రామంలో దాదాపు 50 జీవాలు విషపు నీరు తాగి మరణించడం చాలా బాధాకరం. సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయారు. తొందరలోనే వాళ్ళు కూడా గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. దానికంటే ముందు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మీరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు తోచినంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మేము ఈరోజు ఉన్నాజిపేట గ్రామానికి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. పాపం ఒక్కొక్క రైతు 35 గొర్రెలు 20 గొర్రెలు అంటే చాలా బాధాకరం. 10,000 ఒకటినా దాదాపు 3,50,000 రూపాయలు ఒక రైతుకు నష్టం అంటే రాత్రి పగలు కష్టపడి పెంచుకున్నాయి. చాలా బాధాకరం. మనం ఆ బాధను పూడ్చలేము. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అనుకుని మా నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఒక 5,000, అలాగే ఉన్నాజిపేట సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఒక 4,000, అలాగే సుభాష్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ఒక 2,000, మా గ్రామ శాఖ అధ్యక్షుడు నారబోయిన రవి ఒక 2,000, అలాగే నారబోయిన రాజేందర్ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళకు 2,000, అలాగే అంసాన్పల్లి సంతోష్ రెడ్డి అని విషయం తెలిసి మరి మనం ఆర్థిక సాయం చేద్దామని మన మండలి కాకపోయినా అంసాన్పల్లి గ్రామమైన వాళ్ళు కూడా ఒక 2,000 పంపించారు. అలాగే 1,000 చొప్పున ఒక 5 సిహెచ్ శ్రీనివాస్, మంగతా నాయక్, సుదర్శన్, జానీ, అలాగే రమేష్ సిరైపేట గ్రామ శాఖ అధ్యక్షుడు, మురళి కొటలపల్లి ఎక్స్ సర్పంచ్, ఇలా దాదాపు 22,000 మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్థిక సాయం చేద్దామని ముందుకొచ్చి ఒక 15,000 ఎక్కువ గొర్రెలు చనిపోయినాయి, 35 గొర్రెలు చనిపోయినాయి చెప్పి ఒక 10,000 ఒక రైతుకు, ఒక 7,000 ఒక రైతుకు 22,000 మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. కొంతమందికి అనుమానం రావచ్చు, ఏదైనా రైతు తరఫున వీళ్ళకి అన్యాయం జరిగిన పొలం వాళ్ళు ఏదైనా పంపిస్తూ వచ్చారేమో అని అనుమానం ఉండొచ్చు. అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సలహా మేరకు మేము వచ్చి నష్టపోయిన బాధిత కుటుంబాలకు మా వంతుగా చేతనైనంత సహాయం చేస్తున్నాం తప్ప మీరు ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు కూడా తొందరలోనే ఉన్నాజిపేట గ్రామానికి వస్తారు. అప్పుడు వచ్చి వీళ్ళను పరామర్శించడం కాకుండా బాధిత కుటుంబానికి వారి వంతుగా ప్రభుత్వం తరఫున సహాయం చేస్తారని తెలియజేస్తుంది.